తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని చిన్ని అలాగే ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాస్ మధ్య వివాదం నడుస్తోంది సార్. ఈ వివాదం మీద చంద్రబాబు నాయుడు కూడా దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారట సార్. వచ్చి వాళ్ళ సంగతి తేలుస్తాను, క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పి పల్లాతో మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు వివాదం ఏంటంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం కేశినేని చిన్ని కొలికిపూడి శ్రీనివాస్ని 5 కోట్ల రూపాయలు అడిగారు అనేది కొలికిపూడి శ్రీనివాస్ కాదు. చూశాను, పూర్తి 1 అవర్ ఇంటర్వ్యూ చూశాను. అది వివాదం కాదు. ఆ వివాదం వచ్చిన తర్వాత దాన్ని కొలికిపూడి చెప్పాడు. అసలు వివాదం ఏంటంటే తిరువూరు నియోజకవర్గంలో తనకు సంబంధం లేకుండా కేశినేని చిన్ని ఆ కార్యక్రమాలు చేపడుతున్నాడని. ఇప్పుడు తాజా వివాదం కూడా ఎక్కడొచ్చింది అంటే కేశినేని చిన్ని పార్లమెంటు సభ్యుడు ఆ ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎంపీ తిరువురు పర్యటనకు వచ్చాడు. ఆయన ఇంటి వెనకాలే మీటింగ్ పెట్టాడు, డీజే పెట్టాడు. ఆ డీజే ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరిగింది. సో తనకు సంబంధం లేకుండా తిరువూరులో పర్యటిస్తున్నాడు. తిరువూరులో ఉండేటువంటి పార్టీ పదవులు తనకు సంబంధం లేకుండా ఇస్తున్నాడు. అలాగే 2029లో జవహర్ కుమారుడు ఇక్కడ క్యాండిడేట్ అవుతారని బహిరంగంగా ప్రకటించాడు. ఘర్షణ, అది వివాదం. 5 కోట్లు కాదు. ఎందుకంటే 2024లో ఇస్తే 2025లో ఎందుకు వివాదం అవుతుంది? అసలు వివాదం ఏంటంటే తిరువూరులో ఎవరిది పార్టీ, ఎవరిది రాజ్యం అనే ఒక పొలిటికల్ ఫైట్ యాక్చువల్గా. సో అది మొదలైన తర్వాత నీకు ఇది చాలా రోజులుగా నడుస్తున్నటువంటి గొడవే. సో నిన్న ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అది మీరు కూడా చూసింటారు సోషల్ మీడియాలో. పెద్ద ఎత్తున వైరల్ అయింది. తర్వాత నేను ABN లో ఆయన ఇంటర్వ్యూ డీటెయిల్డ్గా ఆయన 1-to-1 ఇంటర్వ్యూ చూశాను. ఆయన చేస్తున్న ఆరోపణలు, దానికి కేశినేని చిన్ని ఇచ్చిన కౌంటర్ చూస్తే అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ తెలుగుదేశంలో ఇదేదో ఉమ్మడి కృష్ణా జిల్లాకు మాత్రమే పరిమితమైన అంశంగా చూడాలా? పార్టీలో పెరుగుతున్న సంక్షోభం ఏంటి అని. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు. ఆయన ఏం ఆరోపిస్తున్నాడు? ఆ ఎమ్మెల్యే కొలికిపూడి అమరావతి పరిరక్షణ ఉద్యమ నాయకుడిగా ఎంటర్ అయ్యాడు పబ్లిక్ లైఫ్లో. ఆయన ఏమీ రాజకీయ నాయకుడిగా రాలేదు. IAS, ఆయన రాజకీయాలతో సంబంధమే లేదు. ఆయన పనిని చేసుకునేవాడు. సో అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ప్రజా జీవితంలో ఎంటర్ అయ్యాడు. కానీ 3 రాజధానుల కొరకు ఉద్యమాలు నడిపి వైసీపీ నాయకుడిగా ఉండి లోకేష్ పైన జగన్ ప్రభుత్వంలో కేసులు పెట్టిన గురునాథంను చంద్రబాబు నాయుడు పక్కనే ఉంటున్నాడు. ఇది ఎమ్మెల్యే ఆరోపణ. మరి చంద్రబాబు నాయుడుకి ఆయన ఎవరో తెలియదు, తన పక్కన ఉండే వ్యక్తి. అలా పక్కన ఉండేలా చేసింది చిన్ని, ఎంపీ చేశాడని. అంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు అమరావతిని ఇష్యూ తీసుకుని జగన్ పైన ఇంత పోరాటం చేసి అధికారంలోకి వచ్చాక అమరావతికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుంటున్నాడని. ఇది మామూలు ఆరోపణ. ఇది ఎంపీపై ఆరోపణ కాదు, సీఎంపై కూడా ఆరోపణ. సీఎంకు తెలియదు అని ఎమ్మెల్యే అంటాడు. తన పక్కన ఉన్న వాళ్ళు ఎవరో తెలియకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడా? ఇంకా రెండవ భయంకరమైన ఆరోపణ ఏంటంటే తిరువూరులో వైసీపీ కౌన్సిలర్లను కొనేసి అని ఓపెన్గా చెప్పాడు, మేము కొన్నామని, డబ్బులు ఇచ్చి కొన్నామని. తర్వాత మున్సిపల్ చైర్మన్ కూడా తీసుకున్నాం. ఈ కొనడానికి డబ్బులు సమకూర్చింది రేషన్ మాఫియా అని పేరు కూడా చెప్పాడు. సాయి కిరణ్ అని, పెద్దిరెడ్డి రామచంద్రరావు అని, ఇతను దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన రేషన్ మాఫియాలో భాగంగా ఇప్పటికీ తాను పెట్టుకున్న జిల్లాలో ఒకరిలో ఉన్న వ్యక్తి ఇచ్చాడు. అంటే రేషన్ మాఫియా వైసీపీ హయాంలో ఉన్న రేషన్ మాఫియా టీడీపీ హయాంలో కొనసాగడమే కాదు, ఆ రేషన్ మాఫియా వైసీపీ ప్రజాప్రతినిధులు కొనటానికి తెలుగుదేశానికి డబ్బులు సమకూరుస్తున్నది. ఇది మీరు కావాలంటే ABNలో వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి. అని చేసిన రెండవ భయంకరమైన ఆరోపణ. 3వ ఆరోపణ, కేశినేని చిన్ని వైసీపీ నేతలతో కలిసి పనిచేస్తాడు అని. మరీ ముఖ్యంగా మీకు లిక్కర్ స్కామ్లో సంబంధం ఉన్న వ్యక్తులతో కూడా ఉన్నాడు అని. దానికి ఎమ్మెల్యే వైసీపీ కోవర్ట్ అని ఎంపీ అంటున్నాడు. ఆయన ఓ మాట కూడా అన్నాడు, ఉదయాన దేవినేని అవినాష్
మధ్యాహ్నము పేర్ని నాని, సాయంత్రం కేశినేని నాని, రాత్రి స్వామిదాస్. ఇలా వైసీపీ నేతలతో తెలుగుదేశం ఎమ్మెల్యే తిరుగుతున్నట్టున్నది ఆయన ఆరోపణ. ఎంపీ తెలుగుదేశం ఎంపీ ఆరోపణ. మళ్ళీ ఎవరు దక్కాలి? తెలుగుదేశం ఎంపీఏ వైసీపీ నేతలతో అంటకాగుతున్నాడు అన్నది, కలిసి వ్యాపారాలు చేస్తున్నాడు అన్నది ఎమ్మెల్యే ఆరోపణ. ఇంకో ఆరోపణ ఏంటంటే గంజాయి బ్యాచ్, వైసీపీ హయాంలో గంజాయి బ్యాచ్గా పనిచేసిన వ్యక్తుల్ని ఎంపీ బెదిరించి ఇప్పుడు కూడా గంజాయి వ్యాపారం చేయిస్తున్నాడు అని. ఆయన ఇప్పుడు గంజాయి పైన మామూలు పోరాటం చేయడం లేదని చంద్రబాబు నాయుడు రోజు చెప్తుంటాడు. సో తెలుగుదేశం ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎంపీ పైన ఆరోపణ. పక్కనున్న భద్రాచలం నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్మిపిస్తున్నారు. తాము అమ్మము అంటే వాళ్ళను ఎంపీ, తెలుగుదేశం ఎంపీఏ బెదిరించి వాళ్ళతో గంజాయి అమ్మిస్తున్నాడు అని తెలుగుదేశం ఎమ్మెల్యే ఆరోపణ. వేరే వాళ్ళు కాదు ఇది. ఏదో వైసీపీ ఆరోపణ కాదు, సాక్షిలో వచ్చిన కథనం కాదు, ఏది కాదు ఇది. ఇవన్నీ మరి ఏ ఛానల్ వచ్చింది? ఏబిఎన్లో వచ్చింది. మళ్ళీ ఏదో మన తెలుగుదేశం ఎమ్మెల్యే కదా, ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయడానికి సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చాడంటే నేనే నమ్మను. ఇంటర్వ్యూ ఇచ్చింది తెలుగుదేశం ఎమ్మెల్యే, ఇంటర్వ్యూ వచ్చింది ఏబిఎన్, వైసీపీ ఛానల్ కాదు, జగన్పై పోరాడే ఛానల్, దమ్మున్న ఛానల్. మరి ఇదంతా ఏం జరుగుతోంది? ఆయన ఏమంటున్నాడు ఎమ్మెల్యే? టీడీపీ ఎంపీ ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, కల్తీ మద్యం అన్నిట్లో ఉన్నారని తెలుగుదేశం వాళ్ళు. సో ఇవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నదే కాదు. మీకు నేను గతంలో ఏబిఎన్లో జరిగిన ఇంటర్వ్యూలో కుటుంబరావు, టీడీపీ, అలాగే జనసేన శివశంకర్లు చెప్పింది, బీజేపీ నాగభూషణం చెప్పింది కూడా మీకు మనం డిస్కస్ చెప్పాం. వాళ్ళు ఏమన్నారు? అడ్డగోలుగా మాఫియా, అన్ని ఇసుక, గ్రానైటు, మద్యము అన్నీ నడుస్తున్నాయి. మీరు క్షేత్రస్థాయికి వెళ్తే ఎవరికి ఎంత వాటానో ఓపెన్గానే చెప్తున్నారు. అంతకుముందు ఇంకోటి కూడా చెప్పాను, ఏబిఎన్ రాధాకృష్ణ మంత్రులు దోచేస్తున్నారు, వసూలు రాజాగా మారుతున్నారు అని. ఆంధ్రజ్యోతిలో పేజ్ 1 స్టోరీ, మంత్రులను కంట్రోల్ చేయండి, సరే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయండి, మంత్రులతో సీఎం. సో అంతకుముందు ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ, ఒక్క వెంచర్ వేయాలన్నా, ఆఖరికి ప్రజలు తమ ఆస్తి తాము అమ్ముకోవాలన్నా, సబ్ రిజిస్ట్రేషన్ కావాలంటే, ఎవరన్నా పెట్టుబడులు తీసుకొచ్చాక కంపెనీకి పెట్టాలన్నా ఎమ్మెల్యేకు కప్పం ఇవ్వాల్సిందే. వైసీపీ వాళ్ళు చేసిన పనులే మా వాళ్ళు చేస్తున్నారు. ఇది కూటమి నేతలు బహిరంగంగా ఏబిఎన్ డిస్కషన్లో చెప్పింది. ఇప్పుడు సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నాడు, వైసీపీ వాళ్ళ గంజాయి బ్యాచ్ను తెప్పించుకొని గంజాయి అమ్మిస్తున్నారు, వైసీపీలో పనిచేసిన వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు. అన్నిటికన్నా మించిన అంశం మీద చెప్పింది, మొదట్లో 5 కోట్లు టికెట్ ఇప్పించడానికి తీసుకున్నాడు అని. అంటే తెలుగుదేశంలో టికెట్లు కూడా అమ్ముకుంటున్నారు అని. ఇప్పుడు ఇవన్నీ నాలాంటి విశ్లేషిస్తే నా మీద బండ బూతులు తిడుతూ పోస్టులు పెడతారు, ట్రోలింగ్ చేస్తారు. ఈయన జగన్ పేటీఎం అని. అయ్యా ఇది నేను చెప్తున్నది ఏంటయ్యా? మీ టీడీపీ ఎంపీ చెప్తున్నాడు, టీడీపీ ఎమ్మెల్యే చెప్తున్నారు, వాళ్ళు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. వాళ్ళు ఇద్దరు నిజమే అన్న కావాలి, ఎవరైనా ఒక్క నిజం కావాలి. ఎవరు నిజం కాకపోతే మరి చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకుంటలేడు. ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాను ఎమ్మెల్యే, నేను ఎప్పటికప్పుడు ఈ ఎంపీ చేస్తున్న అరాచకత్వాన్ని మా పార్టీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావుకు రెగ్యులర్గా చెప్తున్నాను అని కూడా చెప్పాడు. అంటే నాయకత్వానికి తెలిసే జరుగుతోంది, తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వానికి తెలిసే జరుగుతున్నటువంటి పరిణామం ఇది, తెలియకుండా జరగడం కాదు. ఎందుకు జరుగుతుంది అంటే దానికి మళ్ళీ ఏబిఎన్ ఇంటర్వ్యూ డిస్కషన్లో శివశంకర్, నాగభూషణలు ఓపెన్గా చెప్పారు. మేము అడిగితే ఎమ్మెల్యేలు ఓపెన్గా చెప్తున్నారు, 30-40 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాం, ఇంకో 30-40 కోట్లు ఇప్పుడు ఖర్చు నెక్స్ట్ ఎలక్షన్లకు కావాలి, మన పార్టీ డబ్బులు లేకపోతే టికెట్ ఇస్తుందా, మరి మేము సంపాదిస్తున్నాం అని చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది? ఫేసులు మారిపోతున్నాయి. అంతకుముందు జగన్ కూర్చున్నాడు, ఇప్పుడు చంద్రబాబు కూర్చున్నాడు, కిందంతా ఒకటే కదా. జగన్ మా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులు, జగన్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉంటారు. వీళ్ళు ఇటు నుంచి అటు నుంచి ఇటు మారుతూ ఉంటారు. అంటే పైన ఫేజ్ మాత్రమే మారుతుంది. ఇది చెప్తే ఇక అభిమానులు ట్రోలింగ్లు చేస్తుంటారు, మమ్మల్ని పేటీఎం అంటారు. ఇప్పుడు ఎవరు పేటీఎం, ఎక్కడ పేటీఎం? ఇప్పుడు వైసీపీ పేటీఎంగా ఎంపీ చేస్తున్నాడు అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే అంటున్నాడు, టీడీపీ ఎంపీ వైసీపీ నేతల పేటీఎం అని. లేదు, వైసీపీ నేతల పేటీఎం ఎమ్మెల్యే అని ఎంపీ ఆరోపిస్తున్నాడు, టీడీపీ ఎంపీ ఆరోపిస్తున్నాడు. అయ్యా మీ టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ ఎంపీలు ఒకరికొకరు
వైసీపీ వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని మీకు గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నారని ఆరోపణలు చేస్తుంటే మధ్యలో నాలాంటి విశ్లేషకులు అంటూ ఉపయోగం ఏంటి? నేనేం చెప్తున్నా, నేను ముందుగా చెప్తున్నా, మీ జీవితంలో ఎవరితో రాజీ పడలేదు కనుక, ఏ ప్రలోభాలకు లొంగలేదు కనుక ధైర్యంగా మాకు ఉన్న వాస్తవాలు మాకు తెలిసినే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన ఏమీ నా అభిప్రాయం కాదు. టీడీపీ ఎమ్మెల్యే అమరావతి పరిరక్షణ పోరాటంలో నాయకత్వంలో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వ్యక్తి చెప్తున్నాడు. ఎవరి మీద చెప్తున్నాడు? చంద్రబాబు నాయుడు ద్వారా ఎంపీ టికెట్ పొంది గెలిచిన వ్యక్తి మీద చెప్తున్నాడు. మీరు తెలుసుకోండి ఏది నిజమో, మాకెందుకు మధ్యలో. ఇప్పుడు ఇందులో ఏది నిజం కాకపోతే ఇద్దరి పైన చర్య తీసుకోవాలి కదా. 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా చర్య తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎందుకు హెసిటేట్ చేస్తున్నాడు? 200 మంది ఎంపీలు ఉండగా చంద్రబాబు నాయుడు హెసిటేట్ ఎందుకు చేస్తున్నాడు? హెసిటేట్ చేయాలని అవసరం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వ స్థిరత్వానికి ఏ ప్రమాదము లేదు. బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి తిట్టుకుంటుంటే ఇంకా మొహమాటమే ఉన్నది. ఇలా ఇదంతా మీడియాలో మనం ఎక్కడ వస్తుంది? ఏదో సాక్షి టీవీలో వచ్చిందంటే పోనీ వైసీపీ కుట్ర రాజకీయం అనుకుందాం. వస్తున్నది ఏబిఎన్లో కదా. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక సీక్వెన్స్ లో మీకు చెప్పాను. ఆంధ్రజ్యోతిలో అక్రమార్కులకు మంత్రి నారాయణ అండా, ఆంధ్రజ్యోతి పతాక శీర్షిక, మన ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారినరు, ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ. సో ఇలా ఏబిఎన్ ప్రోగ్రాంలోనే టీడీపీ కుటుంబరావు అధికారం మత్తు ఎక్కి ఉన్నారు. మా ఎమ్మెల్యేలు ఇంటాక్సికేటెడ్. జనసేన నాయకుడు శివశంకర్ క్షేత్రస్థాయిలో ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు. భూముల కబ్జా, మద్యము, ఇసుక, అన్ని మాఫియా అని. ఇదంతా మీరు తెలుగుదేశం నేతలే తెలుగుదేశానికి వ్యతిరేకం కాని అనుకూలంగా భావించే మీడియాలోనే మాట్లాడుతుంటే మధ్యలో విశ్లేషకులు విశ్లేషిస్తే మామ ఎందుకు పడతారు? ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఎంపీ చెప్పింది కరెక్టా, ఎమ్మెల్యే చెప్పింది కరెక్టా? ఇందులో ఎవరో చెప్పింది నిజమై ఉండాలి కదా. మరి ఇద్దరు అబద్ధాలు చెప్పారు కదా ఒకరి మీద ఆరోపణ. అలాంటప్పుడు ఇద్దరు బహిరంగంగా మాట్లాడుకుంటుంటే పార్టీ క్రమశిక్షణ ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన నాయకుడు కాదు. పోనీ పార్టీ ఏదో అత్యవసర మెజార్టీతో ఉంది అన్నది కాదు. ఇదొక ప్రాంతీయ పార్టీ. పోనీ రేవంత్ రెడ్డికి కొండా సురేఖమైన చర్య తీసుకునే అధికారం లేదంటే అర్థం చేసుకోవచ్చు, అధిష్టానం ఉంటుంది. ఇక అన్ని చంద్రబాబు నాయుడే కదా. మరి ఎందుకు ఆడుతున్నాడు అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు తెలిసే జరుగుతున్నాయి అన్నట్టే కదా. ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నాడు ఎమ్మెల్యే మొత్తం ఎప్పటికప్పుడు పల్లా శ్రీనివాసరావు డీటెయిల్ గా చెప్తున్నా. ఈయన గంజాయి ఎట్లా చేస్తున్నాడు, ఎంపీ ఇసుక మాఫియా ఎట్లా చేస్తున్నాడు, ఎలా డబ్బులు తీసుకొని మనం రేషన్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకొని వైసీపీ కౌన్సిల్ కొన్నామని ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఓపెన్ గా కొన్నామని. మీరు మళ్ళీ చూడండి ఏబిఎన్ లో వచ్చిన ఇంటర్వ్యూ, వెంకటకృష్ణతో ఇచ్చిన 1-to-1 ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ఉంటే చూడండి. మీరు విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమో కాకినాడ పోయి సీజ్ ద షిప్ అంటాడు. దాంట్లో పేర్నినేని రేషన్ మాఫియా, దారంపూర్ చంద్రశేఖర్ రేషన్ మాఫియా అంటాడు. ఆ రేషన్ మాఫియా ఇచ్చిన డబ్బులతోనే మేము వైసీపీ ఎమ్మెల్యే కౌన్సిల్ కొన్నామని టీడీపీ ఎమ్మెల్యే చెప్తాడు. ఆ రేషన్ మాఫియాలో ఆరోపణకు గురైన పేర్నినానితో టీడీపీ ఎమ్మెల్యే సంబంధాలు ఉన్నాయి టీడీపీ ఎంపీ చెప్తాడు. అసలు తెలుగుదేశంలో ఏం జరుగుతోంది? ఇప్పుడు అభిమానులు ఆలోచించాలి. ఎందుకయ్యా షర్ట్లు చింపుకుంటారు? రాజకీయాల్లో అందరూ ఒకే తాను ముక్కలోని. ఇంతకన్నా ఇంకేం కావాలి? రైట్ సార్. అంటే 5